శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ మట్టి గరిచింది. గత 2 ఎన్నికల తరహాలో ఈసారి కూడా ఒకే ఒక్క సీటుకే పరిమితమైంది. కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎత్తులను ఓటర్లు చిత్తు చేశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ చావు దెబ్బ తినడానికి కారణాలేంటి? కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహం ముందు గులాబీ పార్టీ స్ట్రాటజీ పనిచేయలేదా? ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్ను ఎందుకు నమ్మలేదు? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం ఉద్యమాల ఖిల్ల, పోరాటాల పోరుగడ్డ. ఒకప్పుడు కమ్యూనిస్టులకు పట్టున్న జిల్లాలో ఆ తర్వాత క్రమంగా ఇతర పార్టీలు పట్టు బిగించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 3 శాసనసభ ఎన్నికల్లో జిల్లా ప్రజలు కాంగ్రెస్ కే జై కొట్టారు. ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ను పట్టించుకోలేదు. గులాబీ బాస్ కేసీఆర్ ను ఖాతరు చేయలేదు. కారు పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. మొదటిసారి ఉద్యమ ప్రభంజనంలో రాష్ట్రం యావత్తు గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపింది. కానీ ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ కూటమి హవానే కొనసాగింది. రెండోసారి కూడా అంతే. మూడోసారి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. బిగ్ షాట్స్ ఎన్నికల్లో నిలబెట్టి కోట్ల రూపాయలు కుమ్మరించిన జనం నమ్మలేదు. గత 2 ఎన్నికల తరహాలోనే ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. జిల్లా ఓటర్లు కాంగ్రెస్ కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీ సాధించారు. ఖమ్మం అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వరకు 50,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గులాబీ పార్టీ భద్రాచలం సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలన్న కేసీఆర్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు చుక్కలు చూపించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో అందరూ జిల్లా వైపే చూశారు. అభ్యర్థుల గెలుపోటములపై కోట్ల రూపాయల బెట్టింగ్స్ పెట్టారు. ఖమ్మం జిల్లాలో పాగా వేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ పావులు కదిపినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ బలపడింది. కేసీఆర్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఈ ఇద్దరు నేతలు హస్తం గూటికి చేరిన తరువాత ఉమ్మడి జిల్లాపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచన చేశారు. ఎవరికి వారు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. హస్తం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. కేసీఆర్ తమ నాయకులకు చేసిన అవమానంపై ఇద్దరు నేతల అభిమానులు రగిలిపోయారు. క్యాడర్ అంతా కలిసి ప్రజలను కూడగట్టింది. వర్గ విభేదాలను విస్మరించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక వ్యూహం అవలంబించి సక్సెస్ అయ్యారు. మాజీ మంత్రి తుమ్మల పిలుపుతో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశాయి. మరోవైపు కేసీఆర్ కూడా ఎక్కడా తగ్గలేదు. ఎక్కువ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు జిల్లా నేతలతో సమీక్ష జరిపారు. అన్ని నియోజకవర్గాలకు ఆర్థికంగా బలమైన నేతలను ఇన్ఛార్జిగా నియమించి ఎన్నికల ఖర్చుతో పాటు ఇతర అంతర్గత వ్యవహారాలపై ఎప్పటికప్పుడు వారితో చర్చించారు. హెటరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డికి సత్తుపల్లి బాధ్యతలను అప్పగించారు. గ్రానైట్ ఇండస్ట్రీ దిగ్గజం గాయత్రి రవికి కొత్తగూడెం, ఇల్లెందు పర్యవేక్షణ పనిని కట్టబెట్టారు. మధిరకు పువ్వాడ అజయ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఇదే విధమైన ఏర్పాటు చేశారు. గెలుపు కోసం కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఒక్క ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లోనే 100 కోట్లకు పైగా ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ప్రలోభాల ఎరతో వలవేశారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు 7,000 వరకు పంచారనే ప్రచారం జరిగింది. అయినా ప్రయోజనం లేదు. ఓటర్లు కేసీఆర్ ఊసే ఎత్తలేదు. ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వాటిలో ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానాలు. సత్తుపల్లి, మధిర ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ఇక వైరా, ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు. 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు మాత్రమే గులాబీ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018లో ఖమ్మం సీటు నుంచి పువ్వాడ అజయ్ కారు పార్టీ నుంచి గెలిచారు. ఈసారి భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు ఒక్కరే నెగ్గారు. కేసీఆర్ పార్టీ స్థాపించిన తరువాత వరుసగా జరిగిన 3 ఎన్నికల్లోనూ చేదు అనుభవమే ఎదురైంది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి వ్యూహంతో కేసీఆర్ కథ అడ్డం తిరిగింది. గులాబీ పార్టీ వ్యూహం బెడిసి కొట్టడంతో పార్టీకి పరాజయం తప్పలేదు. ఇది సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. వరుస ఎదురు దెబ్బలతో పార్టీ నేతల తల బొప్పిగట్టింది. షాక్ పై షాక్ తగలడంతో ఇప్పట్లో తేరుకోవడం కష్టమేనంటున్నారు. ఓటమి గాయాల నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.